అంతకుముందు విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్ నగర్ ఇతర వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు. వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తామని, బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తామని సీఎం తెలిపారు. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తామని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలకు దగ్గరలోనే ఉంటామని భరోసా ఇచ్చారు. అటు సింగ్ నగర్ గండిపోడ్చడంపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు సూచించారు సీఎం. వచ్చేస్తుంది, ఇంకొంచెంసేపులో ఆగిపోతుంది. అక్కడ ఆగండి, బండి వస్తున్నది, ఎక్కండి. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది లోపలున్నారు. వారందరినీ చూశాను. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో, కొంతమంది రోడ్డు మీద కొంతమంది ఉన్నారు, పిల్లలున్నారు, దీనావస్థలో ఉన్నారు, నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడనే నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు, మళ్లీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలైతే వరిగిస్తాం, వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్లీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం, మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి.